Garuda Express, an international courier service. మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ తర్వాత 30 సంవత్సరాలుగా నెంబర్ 1 టాలీవుడ్ హీరోగా తన స్టామినా చూపిస్తూనే ఉన్నాడు. ఎర్లీ 90స్లో బాలీవుడ్ హీరోలను కూడా తలదన్ని హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న ఒక తెలుగు హీరో. అప్పట్లో నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, ఇప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి ఎంతోమంది స్టార్ హీరోలు చిరు ప్లేస్ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వెళ్ళి చిన్న గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150గా రీఎంట్రీ ఇచ్చి కేవలం తెలుగులోనే సుమారు 80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ఇప్పటికీ తనే బాక్సాఫీస్ బాద్షా అని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే బాహుబలి పుణ్యమా అని నెంబర్ 1 గురించి అసలు మాట్లాడుకునే అవసరమే లేకుండా పోయింది. ఇప్పట్లో బాహుబలిని క్రాస్ చేసే స్టామినా ఏ హీరోకి లేదన్నది వాస్తవం. అందుకే నాన్ బాహుబలి రికార్డ్స్ అని కొత్త లెక్కలు మొదలుపెట్టారు. ఇప్పటికైతే నాన్ బాహుబలి లిస్ట్లో చిరు ఖైదీ నెంబర్ 150 మాత్రమే టాప్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఈ స్థానం కోసమే బన్నీ చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ యావరేజ్ సినిమాలతో కూడా 75 కోట్ల గ్రాస్ వసూలు చేస్తున్న ఈ టైంలో హరీష్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ మరియు దిల్ రాజు వంటి టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్ కలిసి చేస్తున్న ఈ దువ్వాడ జగన్నాథం చిత్రంతో నాన్ బాహుబలి లిస్ట్లో సునాయాసంగా టాప్ లిస్ట్లో చేరుకుంటాడని, అంత అద్భుతంగా ఈ సినిమా వచ్చిందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. సో నాన్ బాహుబలి టాప్ లిస్ట్లో రావాలంటే చిరంజీవి ఖైదీ నెంబర్ 150ని క్రాస్ చేయడమే కదా, మరి అది చిరు చిత్రమేగా.